దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శుభనామములు వందనాలు. అయితే ఈరోజు దేవుడు తన వాక్యంలో మరొక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 22వ అధ్యాయము 30వ వచనం మనం చూసినప్పుడు, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను ఎత్తపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అన్నాడు కదా, దేవుడట ఆయన ఉగ్రత కలిగినప్పుడు ఆయన తన యొక్క పిల్లలైనటువంటి వారిని లేదా మానవుల ఎడల ఆయన కోపము రగిలినప్పుడు దానిని అణుచుకోవటానికి లేకపోతే దానిలో నుంచి తప్పించటానికి ఎవరైనా ఉంటారేమో అని, లేకపోతే దేశాన్ని పాడు చేసేటప్పుడు ఆ దేశము పాడు చేయకుండా ఆ బద్దలైపోయినటువంటి ప్రాకారాలని కట్టి అందులో అడ్డుగా నిలబడి కాపాడగలిగిన వాడు ఎవడైనా ఉంటాడేమో అని చెప్పి దేవుడట వెతుకుతూ ఉన్నానని చెప్తా వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, అనేక పర్యాయాలు దేవుడు తన పిల్లలను విమోచించాడు, కాపాడాడు, వారిని అనేకమైనటువంటి విపత్తుల్లో ఉంచి తప్పించాడు. అయితే వారిని తప్పించినప్పుడు వారికి కలిగినటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి వాటిలో నుంచి విడిపించడానికి దేవుడు కొందరిని వాడుకున్నట్లుగా మనకి జ్ఞాపకం చేస్తా వచ్చాడు. కొందరిని ఆయన వాడుకున్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నేను గమనిస్తా ఉంటే ఎవడు కూడా నాకు కనపడలేదు అన్నటువంటి మాట ఇక్కడ యెషయాతో జ్ఞాపకం చేశాడు. కానీ దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు దేవుడు ఎప్పటికప్పుడు ఆయన అనేకమైనటువంటి వారిని వెతుకుతూనే ఉన్నాడని చెప్తా వచ్చాడు. వారిని వెతికి వారి ద్వారా కలిగేటువంటి విపత్తుల్లో ఆయన తప్పించడానికి ఒక మార్గాన్ని ఆయన చూస్తూనే వచ్చాడు. అందుకొరకే మనకు దినాన్ని మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో దేవుడు వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఎవరూ కనపడలేదని చెప్పినప్పుడు కూడా ఆయా సందర్భాల్లో ఎవరో ఒకరిని దేవుడు వెతికినట్లుగా, వారి ద్వారా కొంతమందిని రక్షించినట్లుగా, ఆ విపత్తులోంచి తప్పించినట్టుగా దేవుడు తన వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తా ఉన్నట్లయితే దేవుడు సొదొమ గొమొర్రాల ఎడల ఆయన గొప్ప కోపాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండంలో 18వ అధ్యాయంలో 23 నుంచి 33 వచనాల వరకు ఈ మాటలు మనకి రాయబడతా ఉంటాయి. ఆయన కోపాన్ని కలిగి వారిని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. వారిని నాశనం చేయటానికి ఆయన దిగి వచ్చి వారి యొక్క ఆ భక్తిహీనత, వాళ్ళ యొక్క మూర్ఖత్వము, లేకపోతే వారి యొక్క అవిధేయత అనేది, వారు చేసేటువంటి పాపం అనేది ఎంతగా ఉందో చూడాలని ఆయన దిగి వచ్చాడని చెప్తా వచ్చాడు. వారి యొక్క పాపం అట దేవుని వద్దకి ఆ ఘోష చేరింది అని మనకు రాస్తున్నాడు. చూడండి ఆ మాటలని. ఆదికాండం 18:23 నుంచి, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక అని దేవునితో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దీనికంటే ముందుగా మనం గమనించినప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఆయన వచ్చినప్పుడు ఆతిథ్యాన్ని తీసుకున్నాడు అబ్రహాం దగ్గర. తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయాల్లో సొదొమ గొమొర్రాలు కూర్చున్నటువంటి ఆ గొప్ప పాపం యొక్క ఘోష నా దగ్గరకు చేరిందని చెప్పి దేవుడు దాన్ని నాశనం చేయడానికి ఆయన సిద్ధపడిపోయాడు. ఆ నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోతుంటున్నాడు కదా, నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా? ఏమన్నాడు? నేను చేయబో కార్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదనా అని చెప్తున్నాడు. మరి అబ్రహాముని దేవుడు స్నేహితుడుగా ఎంచాడు. కాబట్టి స్నేహితుడుగా ఉన్నటువంటి దేవుడు తన మనస్సులో ఉన్నటువంటిది, తను చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహాము దాచిపెట్టినట్లయితే అది ఎంతో మంచిది కాదని దేవుడికి తెలుసు. అందుకొరకే ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే,
అదిగో అది నేను నా యొక్క దాచిపెట్టనని చెప్పి అబ్రహాముతో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నా అంటే, నేను దాన్ని నాశనం చేయబోతా ఉన్నాను, సొదొమ గొమొర్రాలను నాశనము చేయబోతా ఉన్నానని చెప్పాడు. అప్పుడు అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమన్నా అంటే, ఇక్కడ మనకు చెప్పినట్లుగా దేశాన్ని పాడు చేయుచున్నప్పుడు కదా, నేను దేశమును పాడు చేయకుండానట్లుగా ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడు అంటున్నాడు. తగిన వాని కొరకు నేను చూస్తున్నానని చెప్తున్నాడు. అయితే ఆ తగిన వాని కొరకు దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దిగి వచ్చినప్పుడు అబ్రహాము ఒక అడ్డుగా ఉన్నటువంటి వాడు, ఆ పగిలినటువంటి బండ సందుల్లో ఉండి వారిని కాపాడాలని కోరుకున్నటువంటి వాడు. అంటే సొదొమ గొమొర్రాని నాశనం చేయొద్దు ప్రభు అని అడుగుతా ఉన్నాడు. అంతేకాకుండా ఆ సొదొమ గొమొర్రాలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మందిని కూడా అనీతిమంతులతో పాటు నువ్వు నాశనం చేస్తావా తండ్రి అని అబ్రహాము దేవునితో బేరమాడుతా వచ్చాడు. ఇక్కడ ఒకవేళ 50 మంది ఉన్నట్లయితే నువ్వు ఆ నీతిమంతులను దుర్మార్గులతో పాటు నాశనము చేయకుండా ముందుగానే దేవునికి ఒక ఆనబెడతా ఉన్నాడు అబ్రహాము. అయితే అబ్రహాం ఇప్పుడు ఆ పగిలినటువంటి బండ సందులో నిలబడటానికి వచ్చాడు ముందుకి. ఆ పగిలిన బండ సందులోనికి వచ్చి అంటున్నాడు కదా, కొంతమంది నీతిమంతుల్ని కాపాడకుండా వాళ్ళు నాశనం చేస్తావా తండ్రి అని అడుగుతా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను నాశనం చేసేవాడు కాదు. భక్తిహీనుల్ని లేకపోతే పాపములో మునిగిపోయినటువంటి వారిని, దేవుని యొక్క వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఆయన దండించేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము వచ్చేమన్నా అంటే ఆ పగిలినటువంటి బండ సందులో నిలబడి ఒక లోతు కుటుంబం లేదా నీతిమంతుల కొరకు ఆయన మరి దేవునితో ఒక బేరం ఆడుతున్నట్లుగా, దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నామని. అందుకొరకు ఇక్కడ అన్నాడు కదా, 50 మంది ఉంటే నువ్వు నాశనం చేస్తావా తండ్రి వారిని కూడా అని అడుగుతున్నాడు. దేవుడు చెప్పి నేను చేయనని చెప్పాడు. ఈ యొక్క వృత్తాంతం అంతా మనకు బాగా తెలిసినటువంటిదే. కానీ ముందులో మనం గమనించినప్పుడు అబ్రహాము నిలబడతా వచ్చాడు. ఇక్కడ ఎవడు కూడా నాకు కనపడలేదని ఎస్కేల్తో చెప్తా వచ్చాడు దేవుడు. కానీ మొదట్లో చూసినప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రాలని నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు లోతు కుటుంబాన్ని కొరకు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నీతిమంతుల కొరకు ఆ పగిలిన బండ సందులో నిలబడి వారిని కాపాడటానికి ఆయన సిద్ధపడ్డట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుడు 50 మంది ఉంటే నాశనం చేయనని చెప్పాడు. అప్పుడు అబ్రహాంకి ఒక అనుమానం కలిగింది, 50 మంది ఉంటే కూడా నాశనం చేయాలంటే 50 మంది లేరేమో, అవునా? దేవుడు 50 మంది ఉంటే చేయనన్నాడంటే ఒకవేళ లేరేమో అనుకున్నాడు. ఒక 5గురు తగ్గితే ప్రభువా 5గురు తగ్గినా చేయనన్నాడు. ఒకవేళ ఇంకొక 5గురు తగ్గితే ఇంకొక 5గురు తగ్గినా చేయనన్నాడు కదా. 50 నుంచి 45, 40, ఆ తర్వాత 30, ఇలా 20 మందికి వచ్చేసాడు. చివరికి నేను నోరు మూసుకుంటానయ్యా అని చెప్పాడు. అబ్రహాము బట్టి సొదొమ గొమొర్రాని నాశనం చేసినప్పుడు ఆ పగిలిన బండ సందులో నిలబడ్డ అబ్రహాం కొరకై లోతు కుటుంబాన్ని నీతిమంతుడు అంటే లోతు అని రాయబడతా వచ్చింది. లోతు కూడా నీతిమంతుడని బైబిల్ రాశాడు దేవుడు. లోతు దేవునందు భక్తి కలిగిన వాడని రాశాడు. అయితే చివరకు తన స్థితి అలాగైపోయింది. కానీ ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, అబ్రహాము ఆ బండ సందులో నిలబడి లోతు కుటుంబాన్ని కాపాడటానికి దేవుని దగ్గర బ్రతిమ ఆడుకున్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక లోతు కుటుంబం కొరకు అబ్రహాము పగిలిన బండ సందులో అడ్డుగా నిలబడ్డాడు అని రాస్తున్నాడు. మరొకరు మనం గమనించినట్లయితే ఆ తర్వాత దినాలు ఏమైందంటే ఇశ్రాయేలు కొరకు ఎవరు నిలబడ్డారయ్యా అంటే మోషే నిలబడ్డాడు. మోషే దేవుని దగ్గర మరి ఇశ్రాయేలు పక్షాన ఎంతగానో బ్రతిమలాడుకున్నాడు. ఎందుకంటే మనం చూడండి, అక్కడ 106వ కీర్తనలో మనం గమనిస్తా ఉన్నట్లయితే 23వ వచనం రాస్తున్నాడు కదా, అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండా ఉండనట్లు
ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తానన్నాడు కదా. అనేక సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలుని నాశనం చేస్తానని చెప్పాడు. ఎందుకంటే వారి యొక్క మూర్ఖతను బట్టి, వారి యొక్క తిరుగుబాటు తనాన్ని బట్టి, వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళ భక్తిహీనతను బట్టి, వాడు దేవుని మీద చేసినటువంటి అనేకమైనటువంటి ఆ తిరుగుబాటు కార్యాలను బట్టి దేవుడు వాళ్ళని నాశనం చేస్తానని చెప్పాడు. అందుకు ఒకసారి దేవుడు మోషేతో కూడా అన్నాడు కదా, నువ్వు పక్కకు తప్పుకుంటే వీళ్ళందరూ కూడా నిర్మూలన చేసి నీ సంతానమును విస్తరింపచేసి వారిని నేను ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి తీసుకెళ్తానాడు? కనాను దేశంలోకి తీసుకెళ్తానని చెప్పాడు. నీ సంతానాన్ని విస్తరింపచేసి కనాను దేశంలోకి తీసుకెళ్తా అన్నాడు. అది ఎంతో సంతోషంతో ఉండేటువంటి మాట, అవునా? ఇశ్రాయేలు అందరూ కూడా నాశనం చేసి మోషే యొక్క సంతానాన్ని విస్తరింపచేసి మోషే సంతానం ఒక్కటే ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తానని దేవుడు చెప్పాడు. అది మోషే సంతోషపడాలి. కానీ మోషేకి ఆ మాటను బట్టి సంతోషం కలగలేదు, బాధ కలిగింది, విచారం కలిగింది. అందుకని ఇక్కడ చెప్పినట్టు ఏమన్నాడు? దేవుడు అంటున్నాడు కదా, వాడు లోబడని ప్రజలు, వారు దేవునికి అనేక మారులు పలుమారులు ఇబ్బంది పెట్టిన వారు, పలుమారులు దేవునికి ఆగ్రహాన్ని కలిగించిన వారు, తిరుగుబాటు చేయవారు వాళ్ళు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు పక్కకు తప్పుకో, నేను వాళ్ళందరూ కూడా నాశనం చేస్తానని చెప్పినప్పుడు అంటాడు కదా, చదవని ఇప్పుడు. అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను అనెను. అంటే ఆయన వారిని నశింప చేయకుండానట్లు, ఆయన కోపము చల్లార్చినట్లు ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తాడంట? ఆయన సన్నిధిలో నిలబడి అడ్డుపడ్డాడంట. ఆ పగిలిన బండ సందులో అడ్డుగా నిలబడ్డాడు. దేనికోసము? ఇశ్రాయేలు ప్రజల కోసం కదా, ఇశ్రాయేలు ప్రజల కోసం. ఆ ప్రజలు ఎవరయ్యా అంటే ఆయన సంతానం కాదు, మోషే సంతానం కాదు, దేవుడు కలుగు చేసిన ఆయన, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు బాధల్లో శ్రమలో ఆ యొక్క హింసలో ఉన్నటువంటి వారిని విడిపించి బయటకు తెచ్చినవాడు. వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని నాశనం చేస్తానంటే, వారందరూ కూడా దేవుని మాట వినకుండా దేవునికి కోపాన్ని రేపారు కనుక ఇప్పుడు వారిని పాడు చేయకుండా పగిలిపోయినటువంటి ఆ సందుల్లో నిలబడి వారిని కాపాడగలిగిన వాడు ఎవరున్నాడయ్యా అంటే తగినవాడు మోషే మాత్రమే ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారట? మోషే ఒక్కడే ఉన్నాడు. మోషే చెప్తున్నాడు, దేవా నువ్వు అలా చేయటానికి వీల్లేదు, నువ్వు ఆ యొక్క ఇశ్రాయేలును సంహరించడానికి ఒప్పుకోనంటున్నాడు. మామూలుగా అయితే దేవుడు ఏం చెప్పాలి? నువ్వెవడురా మోషే? నేను పుట్టించాను, నేను కలుగు చేశాను, నేను ఏర్పాటు చేసుకుని, నేను నడిపించాను, నేను విడిపించాను, నువ్వెవడు కాదంటానికి? అది నాది అని చెప్పొచ్చు దేవుడు. కానీ ఇక్కడ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే అడ్డుపడి అంటున్నాడు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే అడ్డుపడి దేవుని కోపమును చల్లార్చెను అని చెప్పాడు. దేవుని కోపాన్ని చల్లార్చాడు. దేనికయ్యా అంటే ఇశ్రాయేలును నిర్మూలము చేయకుండా, ఇశ్రాయేలు నిర్మూలము చేయకుండా. ఇప్పుడు ఆ బండ పగిలిపోయింది కదా, ఆ సందు పెద్దదిగా అయిపోయింది. అక్కడ నిలబడపోతే దేవుని యొక్క ఉగ్రత ఆ సందులో గుండా ఇశ్రాయేలు అందరూ కూడా నాశనంలోకి కొట్టుకొని పోయేట్టు చేస్తుంది. కానీ దేవుడు ఆ ఉగ్రతలో వారిని నాశనం చేయకుండా మోషే ఏం చేస్తున్నాడు? ఆ బండ సందులో అడ్డుగా నిలబడుతున్నాడు. అందులో నిలబడి ఇశ్రాయేలును కాపాడాడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలుకు రక్షణ కలిగించాడు. మోషే చెప్తున్నాడు దేవునితో, ఇదిగో ఒకవేళ దేవా నువ్వు వారిని నాశనం చేసినట్లయితే నీ జీవగ్రంథంలోంచి నా పేరు తుడిచేయి, నీ జీవగ్రంథంలోంచి నా పేరు తుడిచేయి ప్రభు అని చెప్తున్నాడు మనం. కాబట్టి ఇక్కడ దేవుడు వెతికితే ఎవరూ కనపడలేదని చెప్పాడు. కానీ ముందుగా చూసినప్పుడు
మొట్టమొదటి అబ్రహాం కనపడ్డాడు, సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు అడ్డుగా పడ్డటువంటి వాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే కనపడ్డాడు. ఇశ్రాయేల్ నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే అడ్డుపడ్డాడు. అలాగే మనం గమనిస్తూ ఉంటే నాశనం అనేది ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలుల కొరకు అంటే యూదుల కొరకు నాశనం పొంచి ఉన్నప్పుడు, అంటే దేవుని ఉగ్రత కాదు కానీ మరి ఆ రాజు యొక్క ఉగ్రత, లేకపోతే ఒక శత్రువు యొక్క ఉగ్రత యూదుల మీదకి వచ్చింది. యూదుల ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి వారుగా ఉన్నారు. ఒకే దినాన 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా ఒకే దినాన కత్తి వాతకు హతము చేయబోతా ఉన్నారు. ఎవరాళ్ళు? యూదులైనటువంటి వారు. కానీ వారందరిని కూడా రక్షించటానికి ఎవరు అడ్డుపడ్డారట? ఎస్తేరు అడ్డుపడింది. ఎస్తేరు అడ్డుపడింది. అందుకని అక్కడ ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో, నీవు పోయి షూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండురి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనప్పటికీ నేను రాజు వద్దకు ప్రవేశించదను, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినట్లు అంతటి ప్రకారము జరిగించను రాస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు హామాన్ అనేటువంటి వాడి ద్వారా ఉగ్రత వచ్చింది. హామాన్ యొక్క ఉగ్రత ఇప్పుడు రాజు ఆజ్ఞ ద్వారా 127 సంస్థానాల్లో ఉన్నటువంటి వారిని నాశనం చేయబోతున్నాడు. యూదుల్ని వారందరినీ ఒకే దినాన వారిని హతమార్చడానికి రాజు యొక్క తీర్మానం చేయించాడు. ఒక చట్టాన్ని రూపించాడు. ఆ చట్టం రూపించబడి ఆ చట్టం ద్వారా వాళ్ళందరూ కూడా హతమార్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రారంభం నుంచి కూడా యూదులైనటువంటి వారిని ఎంతో విధాలుగా శ్రమ పెట్టిన వారు ఉన్నారు, బాధ పెట్టిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నాశనానికి తీసుకొని పోయి పాడు చేసినటువంటి వారు ఉన్నారు. అప్పట్లో కాదు, తర్వాత దినాల్లో కూడా మరి హిట్లర్ అనేవాడు 6,000 మంది యూదుల్ని ఒకేసారి ఒక స్థలంలో ఉంచి అక్కడ వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా తలుపులేసి దానికి నుప్పండి చావుకొట్టేశాడు. అయితే అంతకుముందు ఏమైందట? హామాన్ అనేటువంటి వాడు తను మొర్దెకై అయినటువంటి అతను దేవునికి భయపడిన వాడు, నమస్కారం చేయలేదని, తలను వంచలేదని కోపాన్ని కలిగిన వాడై ఉగ్రత పెంచుకొని యూదులైన వారందరూ కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆడి ఉగ్రత తప్పించటానికి ఎవరున్నారాయా అని చూస్తూ ఉంటే యూదుల కొరకై ఎస్తేరు ఇక్కడ అడ్డుపడింది. ఎస్తేరు అడ్డుపడింది. అందుకనే మొర్దెకై వచ్చి అంటాడు, ఇదిగో నిన్ను దేవుడు ఇందుకొరకే ఇక్కడికే తీసుకొని వచ్చాడు. ఎస్తేరుని దేవుడు ఎందుకు రాజుగా చేశాడయ్యా అంటే యూదులను కాపాడటానికే. వస్తేనే ఎందుకు దేవుడు గర్వంగా నింపాడయ్యా అంటే వస్తే చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు కూడా కలిసింది. అంతకుముందు కూడా మరి ఆ రాజుగారి యొక్క సభలో ఉండేది. కానీ ఇప్పుడు రానంది. ఎందుకు రానంది? దేవుడు మనసును మార్చేశాడు. ఎందుకు? ఇశ్రాయేలు ఓ దినాన కలగబోయేటంటే ఆ గొప్ప ఉత్పత్తిలో నుంచి తప్పించడానికి ఎస్తేరుని అక్కడికి తీసుకొని రావాలి. దాని కొరకే దేవుడు తన ప్రణాళికని సిద్ధం చేశాడు. కాబట్టి అక్కడికి తీసుకొని వచ్చాడు కనుక, రాణిగా చేశాడు కనుక, ఇప్పుడు రాణిగా చేసినటువంటి ఎస్తేరు ద్వారా హామాను యొక్క కుట్రలో నాశనము కాబోతా ఉన్నటువంటి ఈ యూదులందరూ కూడా రక్షించడానికి ఒక తీర్మానాన్ని చేశాడు. దాని కొరకు
రాజు ఇప్పుడు ఎక్కడున్నాడంట? ఒక ప్రత్యేకమైనటువంటి సభలో ఉన్నాడు. ఆ సభలోనికి తన యొక్క మంత్రులతోనూ సామంతులతోనూ విందు చేసుకుంటా ఆ యొక్క ద్రాక్షారసాన్ని తాగుతా ఆ సభలో ఉన్నాడు. ఎవడు కూడా లోపలికి రాకూడదని చెప్పాడు. ఎవడొచ్చినా కానీ ఏమవుద్దట? వారి శిరస్సు ఛేదనం చేయబడుతుంది, తల నరికివేయబడుతుంది అని చెప్పాడు. కానీ ఇక్కడ దేవుడు ఎస్తేరుని ఇప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళాలి. ఎందుకు? యూదులను కాపాడటానికి, పగిలిపోయినటువంటి ఆ బండ సందుల్లో నిలబడటానికి ఎస్తేరుని లేపాడు దేవుడు. అందుకొరకే వెళ్ళకూడదని తెలిసినప్పటికి కూడా రాజు ఎదుటకి వెళ్ళటానికి ఎస్తేరు ఏం చేసిందట? నిలబడింది. దేవుడు ఎస్తేరును లేపాడు. ఎస్తేరును లేపి రాజు ముందుకు తీసుకుని వెళ్ళటానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి రాజు చేతనే ఆ శాసనాన్ని తిరిగి మార్పించి వేశాడు. మార్పించి వేసి నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ఒక దుష్టుడైనటువంటి హామాను, యూదులకు వ్యతిరేకమైనటువంటి వాని యొక్క ఉగ్రతలో నశించిపోయేటువంటి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులైన వారందరిని కూడా రక్షించడానికి దేవుడు ఎస్తేరును చూసినప్పుడు ఆమె అడ్డుగా నిలబడింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆమె అడ్డుగా నిలబడింది. ఒకవేళ ఎస్తేరు అక్కడ అడ్డుగా పడకపోతే ఏమయ్యేది? 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులు ఒకే దినాన నాశనం అయిపోయేటువంటి వారు. కనుక దేవుడు చూసినప్పుడు ఆ యొక్క పగిలిన బండ సందుల్లో ప్రాకారాలను దిట్టపరచడానికి ఎస్తేరు కనపడింది అక్కడ అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఎస్తేరు ద్వారా దేవుడు మరి కలిగినటువంటి ఆ సమస్తమైనటువంటి దానిలో ఉంచి తప్పించాడు. ఆ కలిగినటువంటి ఆ యొక్క ఉగ్రతలో ఉంచి తప్పించాడు. అందులోంచి తప్పించి శాసనము మార్చకూడదు కనుక ఏం చేశాడు? దానికంటే ముందుగా మరొక శాసనాన్ని చేశాడు. ఎప్పుడైతే హామాను చంపాలని నిర్ణయించిన దినముందో ఆ దినానికంటే ముందుగా రాజు మరొక శాసనాన్ని తయారు చేయించాడు. ఏమనంటే, ఎవడైనా మీ మీదకి వచ్చినట్లయితే మీరు ఏం చేయాలంట? వారిని హతమార్చవచ్చు అని చెప్పాడు. హతమార్చండి అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తన ప్రజలను మరి నాశనం పోకుండా పగిలిన బండ సందులో నిలబడటానికి దేవుడు ఎస్తేరును ఏర్పాటు చేశాడని చెప్తున్నాము. ఎస్తేరును ఏర్పరిచి ఆమె ద్వారా దేవుని యొక్క ప్రజల కొరకు విడుదల విమోచన కలిగించినట్టుగా దేవుడు మనకి ఆయన సెలవిస్తావచ్చు. మరొక సంగతి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ సొదొమ గొమొర్రాల కోసం అబ్రహాము, ఇశ్రాయేలు కొరకు మోషే, యూదులైనటువంటి వారి కొరకు ఎస్తేరు వారు అడ్డుపడ్డారు. అయితే వారి కొరకు మాత్రమే కాదు, ఎందుకంటే వారిని గమనించినప్పుడు ఇశ్రాయేలు మాత్రం ఏమయ్యారంటే దేవుని యొక్క సొత్తుగా ఏర్పాటు చేయబడ్డ జనాంగంగా అయ్యారు. కానీ వారు ఇశ్రాయేలు కానటువంటి వారందరూ కూడా ఏమయ్యారు? అన్ని జనాంగం అయ్యారు. వారందరూ కూడా విడవబడినటువంటి వారు, వారు ఎన్నిక లేనటువంటి వారు, వారు ప్రజలుగా లేనటువంటి వారు. అయితే వారిని ఎవరు విడిపించగలుగుతారు? వారికి ఎవరు సహాయం చేయగలిగిన వారుగా ఉంటారని గమనించినట్లయితే, లోకములో నాశనానికి ఉగ్రతకి పాలైపోతున్నటువంటి ఈ సమస్తమైనటువంటి మానవ కోటి అంటే మానవాళ్ళందరినీ కూడా తప్పించటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని యొక్క ఉగ్రతలో నుంచి మనల్ని కూడా తప్పించడానికి ఆయన బండ సందులో నిలబడ్డాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన బండ సందుల్లో నిలబడ్డాడు. ఎందుకనంటే మానవులందరూ కూడా పాపం చేశారు. మానవులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకతను బట్టి ప్రతి మానవుడు కూడా మరణానికి పాత్రుడుగా అయిపోయాడు. ఎవడు కూడా తప్పించగలిగిన వాడు లేడు అని చెప్తున్నాడు. అందరూ కూడా మార్గాలను చెరిపివేసుకొని తమ తమ మార్గాల్లో చెడిపోయారట. దేవుడు మరి ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడేమో చూద్దామని ఆకాశంలోంచి తొంగి చూసినప్పుడట ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు.
ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట. అందుకనే దేవుని యొక్క మహిమను పొందగలిగిన వాడు ఎవడు కూడా లేడని చెప్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోయారు మానవులందరూ కూడా. ఇప్పుడు మానవులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఉగ్రతలోకి వెళ్ళిపోవాలి. మానవులందరూ కూడా దేవుని యొక్క శిక్షావిధిలోకి వెళ్ళిపోవాలి. మానవులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నరకంలోకి వెళ్ళాలి. కానీ అందులో నుంచి తప్పించడానికి మరొకడు కావాలి. అదే అన్నాడు, ఏమన్నాడు? నేను దేశమును పాడు చేయకుండానట్లుగా ప్రాకారమును దిట్టపరచటానికి, బద్దలైన సందుల్లో నిలచటానికి తగినవాడు కావాలి. తగినవాడు లేకపోతే ఏమవుద్ది? దాన్ని ఆపలేరు. అవునా? మోషే సొదొమలో లోతు కుటుంబాన్ని రక్షించాలంటే తగినవాడు ఎవడు? అబ్రహామే. ఎందుకంటే అబ్రహాం దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. దేవుని యొక్క స్నేహితుడిని పిలువబడ్డాడు. అలాగే ఇశ్రాయేలుని తప్పించాలంటే అడ్డుపడగలవాడు ఎవడు? మోషే ఒక్కడు. ఎందుకంటే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పాడు. నా ఇల్లంతట్లో శాంతి గలవా అంటే ఆ సమాధానం ఉన్నటువంటి వాడు నా ఇల్లంతట్లో కూడా మరి ఆయన ఓర్పు కలిగిన వాడని చెప్పాడు. ఓర్పు కలిగిన వాడని చెప్పాడు. కాబట్టి మోషే తప్పితే ఇశ్రాయేలును కాపాడగలిగిన వాడు లేడు. ఆ పగిలిన బండసందులో నిలబడగలిగిన వాడు లేడు. ఇప్పుడు యూదులైనటువంటి వారందరూ కూడా వచ్చినటువంటి దానిలో నుంచి ఆ యొక్క హామాను యొక్క ఉగ్రతలో నుంచి తప్పించాలంటే అక్కడ నిలబడగలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకంటే అందరూ బయటే ఉన్నారు. యూదులందరూ కూడా కదా, యూదులందరూ షూషాను కోటకి బయట ఉన్నారు. ఇప్పుడు ఎవడు రక్షించగలుగుతాడే అంటే షూషాను కోటలో ఎవడైనా ఉంటేనే రక్షించగలగాలి. రాజు ఒక్కడే రక్షించగలగాలి. కానీ రాజు రక్షించలేడు. కారణం ఏంటి? ఒక తీర్మానం ఇచ్చేశాడు, ఒక శాసనాన్ని ఇచ్చేశాడు. కనుక ఇప్పుడు ఆ శాసనాన్ని మార్చడానికి ఎవరున్నారయ్యా అంటే దేవుడు ముందుగానే ఎస్తేర్ని అక్కడ పంపించాడు. కనుక ఆమె ద్వారా వాళ్ళని తప్పించాడు. ఇప్పుడు సర్వలోకము కూడా పాపములో ఉంది. సర్వలోకము కూడా నాశనంలోకి వెళ్ళిపోతుంది. సర్వలోకము కూడా ఏమవుతుందయ్యా అంటే నరకానికి పాత్రులు అయిపోతా ఉంది. కనుక ఆ నరకములో పడకుండా తప్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడయ్యా అంటే ఎవడూ లేడు అని చెప్పు. ఎందుకనే? మానవులను విమోచించడానికి ఎవరు లేడు. అందుకని ప్రభు చెప్తాడు, గుడ్డివాడు గుడ్డివానికే బాగు చూపగలుగుతాడా? అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? నాశనానికి పోయే దారిలోనే ఉన్నారు. అందరు అదే దారిలో ఉన్నారు. కాబట్టి ఈ దారి మంచిది కాదురా, మరొక దారిలోకి వెళ్దామని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఎవడూ లేడు. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే లోకం అనేది నాశనానికి వెళ్ళిపోతుండగా, ఉగ్రతకి వెళ్ళిపోతుండగా, దేవుని యొక్క నరకానికి పడిపోయేటువంటి స్థితిలో ఉండగా దేవుడు తాను సృజించాడు కనుక, తాను ప్రేమించాడు కనుక, తాను ఏర్పాటు చేసినటువంటి వారందరిని కూడా కాపాడటానికి ఎవరు వచ్చాడంటే అడ్డుగా యేసు క్రీస్తు తన కుమారుని వచ్చాడని చెప్తున్నాడు. దేవుని కుమారుడు యేసు క్రీస్తు వారు వచ్చి ఇప్పుడు అడ్డుపడుతున్నాడు. ఆయన అడ్డుపడకపోతే అందరూ కూడా ఏమైపోతారు? నాశనం అయిపోతారు, నశించిపోతారు. అందుకని యెషయా చెప్పినట్టుగా ఇదిగో మరి ఈ మానవాళిని రక్షించడానికి ఎవడున్నాడు, ఎవడు వెళ్తాడని చెప్తున్నాడు ఆయన. ఎవడున్నాడు, ఎవడు వెళ్తాడయ్యా అంటే ఎవడు కూడా మాట్లాడతలేదు. ఆ సమయంలో నేనున్నాను, నన్ను పంపు తండ్రి అని చెప్తున్నాడు. ఎవరు? ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారు నేనున్నా, నన్ను పంపు అని చెప్తున్నాడు. కనుక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి నరకానికి పాత్రుడైపోయినటువంటి వారందరినీ కూడా, గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నటువంటి వారందరినీ కూడా, మార్గమును చెరిపివేసుకున్నటువంటి వారందరినీ కూడా ఆయన తిరిగి రక్షించటానికి ఆయన ఆ బద్దలైన బండ సందులో నిలబడటానికి యోగ్యుడైన వాడు. ఆ బద్దలైన బండ సందులో నిలబడటానికి, ప్రాకారంలో దిట్టపరచటానికి తగిన వాడు యేసుక్రీస్తు వారని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే మాత్రమే పాపము లేనివాడు. ఆయన ఒక్కడే పాపము లేనివాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు.
ఆయన ఒక్కడే పాపములో ఉన్నవారిని విమోచించడానికి సరిపోయినవాడు. అందుకొరకే ఆయన ఈ లోకంలోనికి దిగివచ్చి ఆయన నాశనానికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని విడిపించటానికి ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రతకి అడ్డుపడ్డాడు అని చెప్తున్నాను. దేవుడు అనగా న్యాయమూర్తి. ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారంగా ఉన్నాయి. నీతి న్యాయముల చేత భూమిని ఆయన పరిపాలించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీతి న్యాయములతో పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పాపంలో ఉన్నవాడికి ఏం చేయాలి? పాపానికి తగినటువంటి శిక్ష వాడికి వేయాలి. పాపానికి వచ్చిన శిక్ష ఏంటి? మరణము. ప్రతివాడు కూడా మరణించాలి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన కుమారుని పంపించి మానవులు చనిపోకుండా, అంటే మరణించకుండా, మానవుల యొక్క జీవితాల్లో వారు నశించిపోకుండా దేవుడు ఆ ఉగ్రతను తప్పించడానికి పగిలిపోయినటువంటి ప్రాకారములు, పాడైపోయినటువంటి ప్రాకారములు దిట్టపరచడానికి, నశించిన వారిని రక్షించడానికి ఆ బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభువారిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనకు లోకాసు వార్తలో 23:34 ఆయన చెప్పిన మాట చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరినే క్షమించు అని చెప్పాడు. ఎక్కడ మాట్లాడాడు ఆయన? సిలువలో వేలాడుతూ మాట్లాడాడు. సిలువలో ఎందుకు వేలాడుతూ మాట్లాడాడు అంటే మానవుల యొక్క సమస్తమైనటువంటి పాపం అనేది ఆయన మీద మోపుకున్నాడు. మానవుల యొక్క సమస్తమైనటువంటి ఉగ్రతకి ఆయన పాలుగా తనను తాను అప్పగించుకున్నాడు. ఈ యొక్క మానవాళిని ఉగ్రతలోంచి తప్పించడానికి, ఆ పగిలిపోయినటువంటి ప్రాకారాలను దిట్టపరచడానికి, బద్దలైపోయినటువంటి సందుల్లో ఆయన అడ్డుగా నిలబడ్డాడు అంటున్నాడు. అడ్డుగా నిలబడి నశించిన వారందరూ కూడా రక్షించడానికి, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనక వీరినే క్షమించు అని చెప్తున్నారు. వాళ్ళు చేసిందంతా కూడా నువ్వు క్షమించే ప్రభా. వాడు చేసింది ఏది కూడా నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుడట మనుషులు చేసిన పాపం అట 4 తరాల వరకు అది నిలిచి ఉండేట్టుగా చెప్తున్నాడు వాక్యంలో. 4 తరాల వరకు వాళ్ళ పాపము నిలిచి ఉంటుందట. మరి అలాంటిది తరతరాలుగా పాపం చేస్తూ ఉంటే మానవుడు ఇంక అందులోంచి తప్పించగలిగిన వాడు ఎవడున్నాడు? ఆ తప్పించగలిగిన వాడు ఎవరున్నారయ్యా అంటే ఆయన యేసు ప్రభువారే. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తప్పించి మనల్ని విడిపించి విమోచించాడు. దేవునికి అడ్డుపడ్డాడు. నువ్వు వాళ్ళని శిక్షించొద్దు, వాళ్ళ నాశనానికి అప్పగించొద్దు అని అడ్డుపడి దేవుడు అంటే యేసు ప్రభువారు ఆయన దానిని భరించి మనల్ని విమోచించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము తప్పించబట్టడానికి మన ప్రభువు రావాల్సి వచ్చింది. కాబట్టి దేశాన్ని దేవుడు పాడు చేసినప్పుడు, ప్రాకారాలు పగిలిపోయి అవి సరిగా లేనప్పుడు, బండ సందుల్లో నిలబడి ఆ ఉగ్రతని ఆపగలగటానికి ఆయా సమయాల్లో దేవుడు కొందరిని ఏర్పాటు చేశాడు, చూశాడు. ఇక్కడ ఎజికేల్ అంటున్నాడు, ఒక్కడు కూడా నాకు కనపడలేదు అన్నాడు. కానీ అక్కడ కొంతమంది కనపడ్డారు. ఎవరయ్యా అంటే అబ్రహాం కనపడ్డాడు సొదొమ గొమొర్రాను తప్పించడానికి, లోతు కుటుంబాన్ని తప్పించడానికి. మరి ఇశ్రాయేలుని తప్పించడానికి మోషే కనపడ్డాడు. యూదులైన వారిని హామాను యొక్క ఉగ్రతలో తప్పించడానికి ఎస్తేరు కనపడింది. సమస్త మానవాళిని తప్పించడానికి తన కుమారుడైన యేసు క్రీస్తు వారే కనపడ్డారు. ఇక్కడ ఆయనే ఇక్కడ భూమి మీదకు దిగి వచ్చాడు. ఆయనే మన జీవితాలకు కావలసినటువంటి ఆ గొప్ప రక్షణ ఇచ్చాడు అని చెప్పు. కనుక మరి పాడైపోయిన ప్రాకారాలు దిట్టపరిచి, బద్దలైపోయినటువంటి ఆ యొక్క సందుల్లో నిలబడి దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సందుల్లో నిలబడగల వాళ్ళు యోగ్యులుగా ఎంచబడ్డారు. ఆ దినాల్లో వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి ఆ జనమందరూ కూడా విడిపించబడ్డారు. అలాగే మనం కూడా ఈరోజు దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క
శిక్షకి, నరకానికి, మనం చేసిన సమస్తమైన దానికి పాత్రులం కాకుండా దేవుని చేత విమోచించబడ్డాం కనుక దేవా, నీ ప్రజల కొరకై నువ్వు వెతికినప్పుడు ఎవరో ఒకరిని వెతికావు. ఎవరో ఒకరు దేవా ఆ సమయాల్లో తండ్రి వారిని తప్పించడానికి నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని కూడా తప్పించడానికి నీ కుమారుడైన యేసు ప్రభువారిని మా కొరకు పంపించినందుకు నీకు వందనాలు తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం.